ఢిల్లీ లిక్కర్ స్కామ్ మస్త్ అంటే మస్తు మలుపులు తిరుగుతుందిలా. కవితక్క నాకు బెయిల్ కావాలని ఎన్నిసార్లు కోర్టుని అడిగిన సుత బెయిల్ అయితే వస్తలేదట. గా అక్క బెయిల్ ముచ్చట్లేందో ఓసారి మీకు సుత చూపిస్తా చూడుండ్రి. అవునోళ్ళ సినిమాల కంటే ఎక్కువ మలుపులు తిరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్. అయితే ఈ కేసులో మొదటి సందే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని ఈడీ సార్లు చెప్తానే ఉన్నారు. అన్నట్టే కొంతమందిని అరెస్ట్ సుత చేసిర్రు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ని సుత అరెస్ట్ చేసిర్రు ఈడీ సార్లు. అయితే చాలా దినాల సందే నా కొడుకు పరీక్షలు ఉన్నాయి, నాకు బెయిల్ కావాలని కవితక్క కోర్టును అడుగుతానే ఉంది. కానీ కోర్టు ఏమో బెయిల్ కాదు కదా, అక్క పిటిషన్ మొత్తానికే కొట్టేసిందంట. నా కొడుకుకి పరీక్షలు ఉన్నాయి, నేను ఇంటికి పోయి నా కొడుకుని దగ్గరుండి చదివించాలి అని కోర్టుకి అక్క మస్తు రిక్వెస్ట్ చేసిందంట. కానీ కోర్టు ఏమో అక్క బయటకు వస్తే ఉన్న సాక్ష్యాలన్నీ ఖరాబ్ చేస్తుంది, బయట ఉన్న మిగిలిన వాళ్ళని సుత అక్క బెయిరిస్తుంది. ఇంతకు ముందు సుత అచ్చు గట్లనే చేసిందని ఈడీ సార్లు కోర్టుకు చెప్పిరంట. ఇక గట్ల ఈడీ సార్లు చెప్పే వరకు కోర్టు సుత బెయిల్ ఇస్తానికి వెనకడిగేసింది. ఇంకో దిక్కేమో ఈ నెల 20 తారీఖున ఇంకో విచారణ ఉన్నది. అయితే ఇప్పటికే ఈ లిక్కర్ కేసులో కవితకు అరెస్ట్ అయ్యి దగ్గర 20 రోజులు అవుతుందంట. తిహార్ జైలుకు పోయి 14 రోజులు అవుతున్నదంట. ముందుగా కొన్ని దినాలు అక్క అరెస్ట్ అయినాక హరీష్ రావు సార్, కేటీఆర్ సార్ ఢిల్లీకి పోయి అక్కకి ధైర్యం చెప్పి వచ్చిర్రంట. అటెంకల్ కేటీఆర్ సార్ సుత వాళ్ళ అమ్మని సుత అక్క దగ్గరికి తీసుకొని పోయి వచ్చిందంట. ఇటు రోజులు గడుస్తున్నాయి, మెల్లగట్టు కారు గుర్తుపాటి లీడర్లు సుత దినం పార్టీ ఆఫీస్ లో మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు. కానీ ఏ ఒక్క రోజు సుత అక్కని యాద్ చేయలే ఇంతవరకు. చూడాలే మరి కవితక్కకు ఎన్నడు బెయిల్ మంజూరు అవుతుందో. सीबीआई has taken your statement in jail. मैम सीबीआई ने आपसे क्या पूछा मैम? Not going to stand the test of time. Madam, what is your message for Telangana people? Ma'am, what is your message for Telangana people?